బొల్లా బ్రదర్స్ గంజాయి కేసులో వెలుగులోకి సంచలన విషయాలు వస్తున్నాయి. గంజాయి ముఠాతో స్థానిక పోలీసుల లాలూచి బట్టబయలైంది. బొల్లా బ్రదర్స్ ఇంట్లోనే స్థానిక పోలీసులు పార్టీలు జల్సాలు చేసుకోవడం సంచలనంగా మారింది. పార్టీ చేసుకున్న తర్వాత బొల్లా కిరణ్ ఇంట్లో వాకీటాకీలు వదిలేసి వెళ్లిపోయారు పోలీసులు వదిలేసిన వాకీటాకీలను ఈగల్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులతో కలిసి పార్టీలు చేసుకున్న ఎస్ఐని హెడ్ క్వార్టర్స్ కి అటాచ్ చేశారు. బొల్లా బ్రదర్స్ వాహనాన్ని పోలీసులు వాడినట్టు గుర్తించారు. ఒడిషా నుంచి ప్రతిరోజు 21 మంది కిరణ్ కు గంజాయి సరఫరా చేసినట్టు ఈగల్ అధికారులు గుర్తించారు. డెడ్ డ్రాప్ ద్వారా రోజుకు 25 సార్లు గంజాయి అమ్మకాలు సాగిస్తున్నట్టు దర్యాప్తులో తేలింది. బొల్లా బ్రదర్స్ గంజాయి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గంజాయి ముఠాతో స్థానిక పోలీసుల లాలూచి బయటపడుతోంది. బొల్లా బ్రదర్స్ ఇంట్లోనే స్థానిక పోలీసులు పార్టీలు జల్సాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. పార్టీ చేసుకున్న తర్వాత బొల్లా కిరణ్ ఇంట్లో వాకీటాకీలు వదిలేసి వెళ్లారు పోలీసులు వదిలేసిన వాకీటాకీలను ఈగల్ టీం స్వాధీనం చేసుకుంది. నిందితులతో కలిసి పార్టీలు చేసుకున్న ఎస్ఐని హెడ్ క్వార్టర్స్ కి అటాచ్ చేశారు. బొల్లా బ్రదర్స్ వాహనాన్ని పోలీసులు వాడినట్టుగా గుర్తించారు. ఒడిషా నుంచి ప్రతిరోజు 21 మంది కిరణ్ కు గంజాయి సరఫరా చేసినట్టు ఈగల్ టీం గుర్తించింది. డెడ్ డ్రాప్ ద్వారా రోజుకు 25 సార్లు గంజాయి అమ్మకాలు సాగిస్తున్నట్టు దర్యాప్తులో తేలింది.